సో ఈ రోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? ఫుల్ ఫిజికల్ అయ్యారు టాస్క్లో. పృథ్వీ కానివ్వండి, నిఖిల్ ఏకంగా మణిని ఎత్తుకెళ్ళి అవతల పడేశాడు. అలాగే నిఖిల్ క్లాన్ వర్సెస్ అభయ్ క్లాన్ ఇలా చూసుకుంటే ఏ క్లాన్ బాగా ఆడింది? అలాగే మణి విషయం, మణి, విష్ణు, అలాగే ప్రేరణ వీళ్ళ దోశ ఇష్యూలో మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎలాంటి స్థితి లేకుండా డైరెక్ట్ రివ్యూలోకి వెళ్ళిపోదాము. మీకు నా రివ్యూస్ నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేస్తే కొంచెం రీచ్ వస్తుంది అనమాట. సో అందుకు వరుసగా వెళ్ళిపోదాము. స్టార్టింగ్ వచ్చేసి ఏదైతే ఆల్రెడీ నిన్న టాస్క్ అయిందో ఆ గొడవ మళ్ళీ కొంచెం కంటిన్యూ చేశాడు సంచాలక నిర్ణయం కోసం. సో మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం. కాకపోతే ఇక్కడ అబ్బాయి అంటాడు కదా, ఏంటో అక్కడ పాయింట్ గురించి నిఖిల్ ఉన్నాడు అబ్బా, నేనే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఏవో పాయింట్స్ చెప్పుకుంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు? అబ్బాయి ధర్నా చేస్తాడంట కూర్చొని. ఆ బిగ్ బాస్ చెప్పే వరకు వంట చేయడంట. అయ్యా నీ పాయింట్స్ నువ్వు పెట్టుకోలేవా? ఎందుకు నీ ఫ్రెండ్షిప్ పోతుందనా? నీకోసం మిగిలిన వాళ్ళు పాయింట్స్ చెప్తే వాళ్ళు అరవాలా? ఈవెన్ ఎక్స్ట్రాస్లో కూడా అబ్బాయి గేమ్ అలాగే ఉంది తెలుసా. అక్కడ మాట్లాడుకుందాం. టూ మచ్ ఉంది అక్కడ కూడా. ఇప్పుడు ఇక్కడ స్టిక్ నా దగ్గర స్టిక్ విరిగిపోయినప్పుడు ఆడారు అని చెప్పేసి నిఖిల్ ఏదో పాయింట్స్ చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. పక్కన మణి సర్లే మనం ఎవరెవరు ఎన్ని ఫౌల్స్ ఆడేమో కౌంట్ చేద్దామని కౌంట్ చేస్తున్నారు. అలాంటప్పుడు యష్మి ఫస్ట్ ఫౌల్స్ కౌంట్ చెప్తే కదా నువ్వు కరెక్ట్ అని తెలిసేది. నువ్వు కరెక్ట్ అని చెప్పాలనుకుంటున్నావు. నువ్వేదో కరెక్ట్, నేను వాళ్ళు చేసింది తప్పు, సో సంచాలక్ చేసిందని చెప్పాలనుకుంటున్నప్పుడు నిఖిల్ క్లియర్గా ఇవి పాయింట్స్ అని మాట్లాడుతున్నప్పుడు మాట్లాడొచ్చు కదా. ఆ టైంలో ఎందుకు ఊరికి యాడ్ చేసి ఇప్పుడు ఏమవుతుందంటే ఒకవైపు నీ వైపు కరెక్ట్ ఉన్నా కానీ నువ్వు ఊరికి అనవసరమైన టైంలో అరిచేవనుకో, అక్కడ అరవాల్సిన అవసరం లేదు. నిఖిల్ కూల్గా మాట్లాడుతున్నాడు, నువ్వు కూడా అక్కడ పాయింట్స్ చెప్తా. అక్కడికి మణి అంటున్నాడు, యష్మి అరవకు, పాయింట్స్ మాట్లాడదాం అన్నప్పుడు నువ్వు పాయింట్స్ మాట్లాడేవనుకో, నీ పాయింట్స్ కరెక్టా వీళ్ళ పాయింట్స్ కరెక్టా అన్నది తెలుస్తుంది. అంతేగాని నువ్వు అరవద్దన్న తర్వాత కూడా ఊరికే అరిస్తే ఇంకేంటి అర్థం అక్కడ? నువ్వు ఇలా అరిచావనుకో, ఒకవేళ నీ వైపు నిజం ఉన్నా, నీ వైపు కరెక్ట్ ఉన్నా ఎవరికి ఎక్కదు. ఆ అరుపులే చిరాకు తెప్పించేస్తుంది. ఇది చేసింది. సో దానివల్ల అక్కడ అభయ్ గురించి ఇంక చెప్పుకోకలేదు. ధర్నా చేస్తున్నాడు కూర్చొని, తన గురించి తను వాదించుకోలేడా? మణి వెళ్ళి ఏంటి నువ్వు ఈ మిస్టేక్స్ చేసావా, చేత్తో వెళ్ళి కొట్టావా అంటే నేను అన్నీ చెప్పాను, నేను ఏం పనులు చెయ్యను, బిగ్ బాస్ నుంచి ఏంటది అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఎందుకు వస్తుంది సంచాలక్ డేషన్ అని బిగ్ బాస్ 10 సార్లు చెప్తాడు. సంచాలక్ డేషన్ ఫైనల్ అని ఏంటో ధర్నాలు చేసుకుంటూ కూర్చున్నాడు. సో ఇది నెక్స్ట్ వచ్చి ఇక్కడ క్లియర్గా సీత కూడా అంటుందన్నమాట, నువ్వు కావాలని వేసేవని అన్నగాని నువ్వు ఏ పక్క నుంచి అయితే ఈ బెలూన్స్ లోపలికి వేస్తున్నావో అక్కడ ఫార్చునేట్లీ ఆరెంజ్ ఎక్కువ ఉన్నాయని క్లియర్గా చెప్తుంది. వాళ్ళ క్లాన్ ఆమె చెప్తుంది. సో అదే కదా నిన్న నుంచి మనం చెప్పుకున్నది. తను ఎక్కువ లోపలికి ఆరెంజ్ వేసింది, అప్పుడప్పుడు ఒక్కొక్క పరుపులు వేస్తుంది అనమాట. అలా ఒక్కొక్క పరుపులు లోపలికి వచ్చినప్పుడు అభయ్ వెళ్ళి అవి కొడుతున్నాడు, కొట్టేసి బయటకు వచ్చేస్తున్నాడు. ఎందుకు వచ్చేస్తున్నాడు అంటే తినకు ఆల్రెడీ కాళ్ళకి 2 మిగిలి ఉన్నాయి కదా, ఆ తర్వాత లాస్ట్కి ఒకటే మిగిలి ఉందిలే కానీ ఆ 2 మిగిలి ఉన్నప్పుడు వాటిని నిఖిల్ కొట్టకుండా కాపాడుకోవడం కోసం బయటకు వచ్చేస్తున్నాడు. సో అలా బయటకు వచ్చినప్పుడు సంచాలకు పదే లోపలికి వెళ్ళమన్నప్పుడు వెళ్ళుంటే అయిపోయేది. అది అభయం నుంచి ఉన్న తప్పు. సో ఇవే పాయింట్స్, ఈ ఫౌల్ గేమ్ పాయింట్స్. అక్కడేమో విష్ణు ఏమో స్టిక్ ఇచ్చిందంట నిఖిల్కి. సో ఈ పాయింట్సే కదా కౌంట్ చేసుకుని ఎవరు ఎక్కువ ఫౌల్స్ ఆడారన్నది తెలియడానికి నిఖిల్ మాట్లాడినవుది యష్మి ఊరికే అరిచేస్తుంది. సో అరుపుల్లో మొత్తం ఉన్నది పోయింది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి దోశ ఇష్యూ. ఈ దోశ ఇష్యూ నిన్న చిన్న క్లిప్ చూస్తే ఏమనిపించిందంటే తప్పు మొత్తం ప్రేరణదేమో అని అనిపించింది కానీ ఈరోజు ఎపిసోడ్ చూస్తే ఏమనిపించిందంటే విష్ణు కూడా తక్కువ కాదు, ఉన్నది కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసింది అని అనిపించింది. మణి కూడా చేసింది మిస్టేక్ ఉంది. ఏంటంటే అసలు ప్రేరణ అక్కడ ఆ దోశ మనమే ఫస్ట్ వేసుకుందాం అని అనడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే వాళ్ళు ఓడిపోయారు, వాళ్ళకి ఇప్పుడు రేషన్ అంతా పోతుంది, సో తినేద్దాం ఓ పని అయిపోద్దని చీఫ్ అన్నట్టంట. అందుకు వాళ్ళు దోశలు వేస్తున్నారు అక్కడ. మన టీం కోసం వేసుకురమ్మని చెప్పాడంట. ఆ క్లారిటీ ఇవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మణి. 2 ఈ ప్రేరణ దోశ ఏదైతే విష్ణు దాంట్లో వేసిందో ఆ టైంలో మాత్రం ప్రేరణ ఫేసు చాలా సీరియస్గా కోపంగా ఉండడం మాత్రం నిజమే. కానీ ఇలా ఎగరేసి ఏమీ వేయలేదు, కానీ సీరియస్గా ఉంది ఫేస్ అయితే. కాకపోతే ఆ విషయాన్ని సింపుల్గా వదలగొట్టేయచ్చు. విష్ణు అనేసి పెద్ద మాటలు పడ్డది, కానీ ఈ చిన్న విషయానికి ఆడడం ఏంటి అని అనిపించింది. పెద్ద మాటలు మాట్లాడినప్పుడే ఆడకుండా సైలెంట్గా ఉంది. ఈ చిన్న ఇష్యూ దగ్గర యాక్చువల్గా వీళ్ళిద్దరికి పట్టలేదు, విష్ణుకి ప్రేరణకి. ఆ తర్వాత కూడా చూసాం కదా, విష్ణు ఎందుకు కిచెన్ దగ్గరకు వచ్చి బిగ్ బాస్ స్టవ్ వెలిగించమంటుంటే ఇలా ఏదో పట్టుకోవడం చేస్తుంటే ప్రేరణ
ఇలా జరుగుతుంది దానికి సీరియస్గా ఫేస్ పెట్టి వీళ్ళిద్దరికి పట్టలేదు అసలు. సో అలా పడకపోవడం వల్లే ఈ విషయాన్ని ఎగ్జాగరేట్ చేయడం ఇవన్నీ జరిగాయి. సో ఇక్కడ మధ్యలో సోనియా వచ్చేసి ప్రేరణ అని అంటది, ఇదిగో ఫుడ్ ఇష్యూ కదా, వెళ్ళి ఫుడ్ పట్టుకెళ్ళి ఇచ్చి దీన్ని క్లోజ్ చేసేయని అంటది. యాక్చువల్గా ఈ టైంకి సోనియా అండ్ ప్రేరణ ఫ్రెండ్స్, కానీ ఈ ఎగ్స్ టాస్క్లో విడిపోయారు వీళ్ళిద్దరూ. ఏమో మళ్ళీ ఎగ్స్ టాస్క్ అయ్యాక కలవచ్చు. ఎగ్స్ టాస్క్లో ఎందుకు విడిపోయారు అని అంటున్నానంటే, ఎగ్స్ టాస్క్లో నబీలు, యష్మి అలాగే ప్రేరణ వీళ్ళ ముగ్గురు కూర్చున్నప్పుడు నబీల్ అంటాడు, సోనియా నాకు ఎందుకు ఫేక్ అనిపిస్తుంది అని చెప్పేసి అంటాడు అనమాట నబీల్. అంటే అప్పుడు ప్రేరణ అంటది, వెల్కమ్ టు ద టీమ్, మేము కూడా అదే అనుకుంటున్నాం అని చెప్పేసి అంటది. యాక్చువల్గా వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. మరి ఈ ఎక్స్ట్రాస్ తర్వాత ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని అనిపించింది అక్కడ. వెల్కమ్ టు ద టీమ్, మేము కూడా అదే అనుకుంటున్నాం అన్నాం. సో అది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఈ మణి దగ్గరికి వెళ్ళిపోయి పోరా పో షటప్ ఈ మాటలు ఉన్నాయి చూడండి, అవి కొంచెం ఎక్స్ట్రా అయిపోయినాయి ప్రేరణవే అని అనిపించింది. ఇదే సేమ్ యష్మి ప్రేరణ చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే, యష్మి ఏమో అరుపులతో మిస్టేక్ చేస్తుంది. ఆమెకి ఏదైనా టాస్క్ మొదలైతే ఒంటి మీద ఏదో పూనేస్తుంది ఆ యష్మికి, ఏం చేస్తుందో వీళ్ళకి అర్థం అవుతుంది. అనవసరంగా అరిచేసి పాపం గేమ్ చాలా సిన్సియర్గా ఆడుతుంది, కష్టపడి ఆడుతుంది, 100% ఎఫర్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తుంది. యూజ్ ఏముంది, అనవసరంగా అరిచేస్తుంది. ఆ అరుపుల్లో ఇవన్నీ ఎగిరిపోతున్నాయి. ప్రేరణ ఏమో యాటిట్యూడ్ చూపిస్తుంది చాలా విషయాల్లో. యాటిట్యూడే ప్రేరణకి మైనస్ అవుతుంది ముందు నాకు అనిపించింది. ఇక్కడ కూడా అనవసరమైన ఇవన్నీ కొంచెం అయితే అనిపించాయి నాకు ప్రేరణ విషయంలో. సో ఆ తర్వాత ఇంకొకటి జరుగుతుంది. నైనిక సీత అంటది కదా, పొరపు అంటుంది ఏంట్రా నైనికతో అంటది కదా. ఆ తర్వాత నైనిక మణిని పిలిచి, అదే మణి కిచెన్లోకి వస్తాడు అనుకుంటా, అప్పుడు మణితో అంటది, ఈ హౌస్లో ఉన్నప్పుడు ఎవరైనా నిన్ను షటప్ అన్నప్పుడు, పోరాపో అన్నప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ అమ్మాయిలతో మాత్రమే మంచిగా ఉండాలి, జెంట్స్తో ఎలాగైనా ఉండొచ్చు అన్న రూల్ ఏం లేదు, జెంట్స్కి కూడా ఫీలింగ్స్ ఉంటాయి అని చెప్పేసి నైనిక చెప్తుంది అనమాట మణికి. ఇది కూడా జరుగుతుంది, అది మనకి ఎపిసోడ్లో తీసేళ్లే. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సీత లోపల మాట్లాడుతుంది. దేని గురించి చెప్పిన, ఈ నిఖిల్ వీళ్ళకి మాత్రమే, సోనియాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు, మనకి తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. సో ఎందుకంటే ఫస్ట్ టాస్క్లో సీత సంచాలకు వెళ్తానంటే సోనియా అంటది నేను వెళ్తానంటది అనమాట. సో అప్పుడు సోనియాకి ఇద్దాం అనుకుంటాడు నిఖిల్. బట్ అభయ్ అంటాడు, మళ్ళీ అభయ్తో డిస్కస్ చేసుకున్న తర్వాత మళ్ళీ మారుతుంది సీత సంచాలక కోసం. సో అందుకు చెప్తుంది అనమాట, ఎక్కువ ప్రిఫరెన్స్ ప్రతి దాంట్లో సోనియాకి ఇస్తున్నాడు అని చెప్పేసి. ఎందుకు నెక్స్ట్ టాస్క్ క్యాబేజ్ టాస్క్లో కూడా లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఫస్ట్ నిఖిల్ సోనియా మాట్లాడేసుకుని మనం ఇద్దరం ఆడదామని అనుకున్నారు. ఆ తర్వాత వెళ్ళి నైనికాని నువ్వు ఆడతావా అని అడగడం. సో నైనిక నేను ఆడతాను అనడం. ఆ తర్వాత మళ్ళీ నైనికాకి ఇచ్చేసాడు. బట్ ఆ తర్వాత మళ్ళీ నైనిక అంటది, వదిలే నువ్వు కొంచెం పొడుగున్నావు కదా నువ్వే ఆడని చెప్పి నైనిక మళ్ళీ నిఖిల్కి ఇస్తుంది. సో ఈ డిస్కషన్ అంతా జరిగింది. సో ఇవన్నీ చూసి సో ప్రతిదానికి ఫస్ట్ సోనియాకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అని చెప్పేసి వీళ్ళు లైవ్లో మాట్లాడుకున్నారు. మనకు అదంతా చూపించలేదు. కానీ సేమ్ టైంలో సీత ఏమంటది, సోనియాతో ఫ్రెండ్షిప్ ముందు ఫస్ట్ 2 days నిఖిల్ ఎలా ఉన్నాడు, ఫ్రెండ్షిప్ తర్వాత చాలా సాఫ్ట్ అయిపోయాడు అనేటప్పటికీ బయట ఒక సీన్ చూపిస్తారు. సోనియా నిఖిల్ని ఆ హగ్ కాదు చెయ్యి పట్టుకుంటుంది, వదిలే అన్న తర్వాత కూడా వదలదో పట్టుకుని ఉంటుంది. ఆ పట్టుకున్నప్పుడు ఏదైతే సోనియా బిహేవియర్ ఉందో చాలా బాగాలేదు. ఎందుకంటే వేరే వాళ్ళు చేయడం వేరు, ఈ అమ్మాయి అలా బిహేవ్ చేయడం వేరు. ఎందుకంటే ఈ అమ్మాయి ఆల్రెడీ వేరే వాళ్ళని క్యారెక్టర్ అసోసినేషన్లు, వాళ్ళ డ్రెస్సుల మీద కామెంట్లు ఇన్ని చేసే వ్యక్తి ఇలాంటి పనులు చేయడం అనేది ఖచ్చితంగా తప్పు. ఇక్కడ ఈ అమ్మాయి ఏదైతే చేసిందో అది ఆల్రెడీ వీడియో వైరల్ అవుతుంది, అది బాగాలేదు కూడా చూడడానికి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి సూపర్ మార్కెట్ ఏమో శక్తి క్లాన్కి ఇచ్చారు, జనరల్ బజార్ ఏమో అభయ్ క్లాన్కి ఇచ్చి వాళ్ళని ఫుడ్ తెచ్చుకోమన్నారు. ఆ తర్వాత జాగ్రత్తగా ఫుడ్ కాపాడుకునే బాధ్యత మీదే అని చెప్పారంటే అభయ్ క్లాన్కి, బాబు చిట్టి మీకు కావాలంటే నాన్ వెజ్లు అయ్యి దొంగతనం చేసుకోండి అని. వాళ్ళు ఎంతవరకు చేసుకుంటారన్నది చూద్దాము. సో నెక్స్ట్ వచ్చేసి కుకింగ్ టైం వీళ్ళకి 14 hours ఇచ్చారు. సో 14 hours ఫస్ట్ వీళ్ళు ప్లాన్ చేసుకుని ఒకేసారి ఇద్దరం రెండు స్టవ్లో వండుకుందాం అనుకున్నారు కదా ఈరోజు. బట్ అది రేపటికి మారిపోయి సింగిల్ క్లాన్ ఒకసారి వండుకోవడం ఇలా మారుతుంది అనమాట. సో ఇది కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్ టాస్క్ దగ్గరకు వచ్చేటప్పటికి క్లియర్గా నిఖిల్ క్లాన్ ఫుల్ యూనిటీతో ఆడింది. అభయ్ క్లాన్ అస్సలు ఒక్కళ్ళలో యూనిటీ లేదు, అరుపులు తప్ప యూనిటీ లేదు. 2 అభయ్ క్లాన్లో అందరికంటే లీస్ట్ పార్టిసిపేషన్ ఎవరిదైనా ఉందంటే అభయ్ది. అవునా కదా? మీ ఒపీనియన్ ఏంటన్నది పాస్ పెట్టి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ ఎక్స్ టాస్క్లో
ఏంటంటే స్టార్టింగ్ అటాక్ కూడా ఎవరు స్టార్ట్ చేశారంటే అభయ్ క్లాన్ నుంచే స్టార్ట్ చేశారు. వీళ్ళు ఎగ్స్ పట్టుకుంటున్నారు కదా, ఎగ్స్ పట్టుకుంటున్నప్పుడు మొత్తం వాళ్ళు అక్కడ బెల్ రింగ్ వచ్చింది. ఎగ్స్ అన్నీ అయ్యాక వీళ్ళు దాంట్లో వేసుకున్న తర్వాత ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు అటాక్ చేసుకుంటే అయిపోద్ది. ఇక్కడ ఎగ్స్ పడుతున్న టైంలో కొన్ని ఎగ్స్ వచ్చాయి ఎవరికి, నిఖిల్ క్లాన్కి. సో నైన్కా పట్టుకెళ్ళి అందులో వేసుకుంది. సో వేసుకున్న తర్వాత ఈ లోపలనే వెంటనే ప్రేరణ వెళ్ళిపోయి దాని మీద అటాక్ చేసుకుంటుంది. ఫస్ట్ ఇక్కడ ఎగ్స్ రానివ్వచ్చు కదా, ఎగ్స్ రానివ్వకుండా వెళ్ళిపోయి వాటి మీద మొత్తం అందరూ వెళ్ళిపోయి అక్కడ అటాకింగ్ మోడ్ స్టార్ట్ చేశారు. ఇక్కడ శుభ్రంగా ఎవరో లేదు ఈ ఎగ్స్ దగ్గర, ఓన్లీ విష్ణు చుక్క ఇలా పట్టుకుని ఒక 10 ఎగ్స్ అనుకుంటే ఇలాగ పట్టుకుంది, ఇన్ని ఎగ్స్ ఇలా పట్టుకుని ఉంది. వాళ్ళు ఏమో తింగరోళ్ళలాగా అక్కడ వెళ్ళి వాళ్ళ ఎగ్స్ మీద పడ్డారు, అందుకే వీళ్ళకి తక్కువ ఎగ్స్ ఉన్నాయి. సో ఏదో పెద్ద మీటింగుల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది ఈ అబ్బాయి టీంకి. టాస్క్ మీద లేని కాన్సన్ట్రేషన్, ఓన్లీ మీటింగులు. అబ్బాయి అక్కడ ఏదో సూపర్గా ఆడుతున్నట్టు వాళ్ళ టీం అందరినీ ఆడించేస్తున్నట్టు ఏం లేదు అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయి గేమ్ ఆడలేదు. వాళ్ళ టీంలో ఎవరైనా ప్రాపర్గా బాగా గేమ్ ఆడుతున్నారంటే నబీల్, నెక్స్ట్ మణి. ఈ యష్మి వాళ్ళకి అరుపులు ఎక్కువైపోయాయి, గేమ్ కంటే అరుపులు ఎక్కువైపోయాలి. సో ఇక్కడ ఏమైందంటే వీళ్ళ టీము సోనియాను నైనిక ఎగ్స్ కాపలా, నిఖిల్ పృథ్వీ ఒకవైపు అటాకింగ్, ఇంకోవైపు డిఫెండింగ్. మిగిలిన ఇద్దరు విష్ణు సీత ఒక లెగ్స్ పడుతున్నారు, ఒక లెగ్స్ పట్టుకెళ్ళి నైన్కి వాళ్ళకి ఇస్తున్నారు. అంత ప్లానింగ్గా వాళ్ళు వెళ్ళింది అబ్బా గేమ్. చాలా బాగా ఆడారు వాళ్ళు గేమ్. లైవ్లో చూస్తుంటే అబ్బాయి వీళ్ళు చుక్క ఆడుతున్నారు, ఆ యూనిటీ వాళ్ళలో లేదు అని చెప్పేసి అనిపించింది. సో ఇది అబ్బాయి క్లాన్కి ఏం లేదు. అక్కడ ఏమంటున్నారు లాస్ట్లో, యష్మి అంటుంది మణి ఏంట్రా 10 ఎగ్స్ కోసం అక్కడే కూర్చుని ఉన్నాడు, 5 ఎగ్స్ ఉన్నప్పుడు పట్టుకొచ్చి ఇవ్వచ్చు కదా అంటే మీరంతా ఏం చేస్తున్నారు, ఒకళ్ళు ఎగ్స్ పట్టుకుంటున్నారు, ఇంకొకళ్ళు వెళ్ళి ఆ ఎగ్స్ తీసుకుని తెచ్చేయచ్చు కదా. అలా తేకుండా మణి 10 ఎగ్స్ వరకు అక్కడే కూర్చున్నాడు. వీళ్ళు ఎవరు ఎగ్స్ వాళ్ళు తెచ్చుకుని వేసుకుంటున్నారు, అది ప్రాబ్లం అయిపోయింది వీళ్ళకి. అందరూ యూనిటీగా ఆడలేదు, ఎవరు ఎగ్స్ వాళ్ళు తెచ్చుకుని వాళ్ళు దాంట్లో వేసుకుని ఇలా ఆడుతున్నారు, ఇక్కడే ప్రాబ్లం అయిపోయింది. సో ఇది ఇంకా అటాకింగ్ ఫస్ట్ ఇటే స్టార్ట్ అయింది. కానీ పృథ్వీ అంటే పృథ్వీ కంటే ముందు ఆదిత్య గారి గురించి మాట్లాడుకుందాం. ఆదిత్యను ఒకసారి ఇలాగా పృథ్వీ మెడ పట్టుకుని ఇలా పడేసేసాడు, ఎక్కడ పట్టుకుంటున్నాడో తెలీదు. ఆ మణిని ఇలా నొక్కేసాడు. ఇక్కడ ఆ ఫిజికల్ అవ్వడం కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈరోజు కాదు, రేపు చూడండి, మేబీ ప్రోమోలో వచ్చే ఉంటుంది ఆల్రెడీ. రేపు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఫిజికల్ అయిపోతాడు పృథ్వీ. సో ఆ ప్రేరణ చెయ్యినబ్బా ఇలా పట్టుకుని ఇలా లాగాడు, అసలు దారుణం. అదైతే భయంకరంగా ఫిజికల్ అవుతున్నాడు. పృథ్వీ ఎలిమినేట్ అవడు, ఎందుకంటే ఇలాంటి వాళ్ళే కావాలి బిగ్ బాస్కి నాకు తెలిసి. ఎందుకంటే ఓటింగ్లో లీస్ట్లో పృథ్వీ కనిపిస్తున్నాడు, కానీ నాకేమనిపిస్తుంది అంటే పృథ్వీని ఎలిమినేట్ చెయ్యరనే అనిపిస్తుంది. సో అది నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే అబ్బాయిని పృథ్వీ వచ్చేసి ఆపేసాడబ్బా. ఆపేస్తే ఆదిత్య గారు వీళ్ళ ఎగ్స్ పట్టుకోవడం మీదో లేదో వేరే దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేసి అభయ్ నుంచి పృథ్వీని విడిపిస్తున్నాడు. విడిపించగలరా పృథ్వీని? అక్కడ వదిలేసి వేరే చేసుకోవచ్చు కదా. ఇక్కడ అనవసరంగా ఇద్దరు స్టక్ అయిపోయారు, వీళ్ళ ఆట అంతా అలాగే ఏడ్చింది. సో అది నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి ఇక్కడ ఎక్కువ ఫిజికల్ అవుతుంటే కాసేపు గేమ్ ఆపారు. ఆ టైంకి నిఖిల్ దగ్గర 21, అబ్బాయి టీం దగ్గర 10 ఉన్నాయి. ఎందుకున్నాయో చెప్పాను కదా, వీళ్ళు అసలు ఆ గుడ్లు పట్టకుండానే అటాకింగ్ మీదకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏమో అభయ్ అంటాడు పృథ్వీ లఫూట్ గేమ్, వర్స్ట్ గేమ్ మరి హౌస్లో అంటాడు. అది ఏదో ఎదురుగా చెప్పవచ్చు కదా, ఎదురుగా చెప్పే ధైర్యం లేదు, చాటింగ్ మీటింగ్లు చెప్పి మాట్లాడమే అభయ్. సో అది నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ అసలు మణిని నేను అది ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళి చూసానో తెలుసా. నిఖిల్ ఏమన్నా సారీ చెప్పాడా అని. ఏంటంటే మునిగిపోయాడు, మొత్తం గేమ్లో మునిగిపోయి ఏం చేస్తున్నాడో అర్థం అవ్వట్లేదు. అక్కడ మనిషి పడిపోయాడు, అయ్యో దెబ్బ తగిలిందా అన్న థాట్ కూడా లేదు ఆ పిల్లవాడికి నిఖిల్కి. ఎంత అంటే ఇలా తను కూడా అభయ్ ఏమి ఇక్కడ నిఖిల్ పట్టుకోవడం అభయ్ కాదు మణి నిఖిల్ పట్టుకోవడానికి రావట్లేదు, ఏమీ రావట్లేదు. ఆ ఎగ్స్ పట్టుకున్నాడు కదా, ఆ ఎగ్స్ పట్టుకుని పరిగెట్టుకెళ్తున్నాడు. ఈ లోపు నిఖిల్ వచ్చి ఇలా ఏదో వస్తుంది కానీ ఏదో పెట్టని పట్టుకుని ఇలా తిప్పినట్టు ఇలా రౌండ్ తిప్పి పడేసాడమ్మా పాపం. నిజంగా ఆ పడేసాడా ఇమ్మీడియట్గా నేను వెనక్కి వెళ్ళి సారీ చెప్పాడు, ఎందుకు పట్టించుకోవట్లేదని చూస్తున్నా. ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళాను, అక్కడ 4 ఎగ్స్ ఉంటాయి, ఎరిగి వెళ్ళిపోయాడు నిఖిల్. ఈ పిల్లోడేమో పడిపోయి చాలా ఇలా రౌండ్ తిప్పి ఎత్తి పడేసాడు, ఇలా ఎలక పిల్లలాగా. అలా నాకు చూసినప్పుడు సేమ్ ఎలక పిల్లలాగా ఇలా ఎత్తి పడేసాడు పాప. మా పిల్లోడు సన్నగా ఉన్నాడు కదా, అయ్యో దెబ్బ తగిలిందా, కనీసం పడేసినందుకు దెబ్బ తగిలిందా మాట తర్వాత ఒరే సారీ రా అని చెప్తాడేమో అని అనుకున్నా, చెప్పలేదు. వెళ్ళిపోయి తన ఆటలో తను మునిగిపోయాడు అక్కడ.
అరే సారీ కూడా చెప్పట్లేదు ఏంటి అని అనిపించింది. తీరా చూస్తే చాలా సేపటి వరకు లేవట్లేదు. ఈ లోపల ఎవరో అరిసారు, అక్కడ మణి పడిపోయాడు అని. సో అప్పుడు పరిగెట్టుకొచ్చారు. పరిగెట్టుకొచ్చినప్పుడు నిఖిల్ కూడా వచ్చి అప్పుడు ఓదారుస్తున్నాడు. కానీ ఆ ఎత్తు పడేసిన సీన్ మాత్రం బాబు ఏంటి ఇంత ఎత్తు పడేశాడు, పట్టించుకోండి. మరీ అంత మునిగిపోతే అలాగే టాస్క్లో ఏకం మొత్తం మునిగిపోయి మనిషిని ఎత్తి పడేసేసిన తర్వాత కూడా దెబ్బ తగిలిందో లేదో తెలియలేదు అంటే ఇంకేమనుకోవాలి. నాకు మాత్రం ఇక్కడ ఏంటి ఇలా చేస్తున్నాడా అని అనిపించింది నిఖిల్. మొత్తం అందరూ అంత యూనిటీగా చాలా బాగా ఆడుతున్నారు నిఖిల్ క్లాన్. కానీ ఇక్కడ ఎప్పుడైతే మణిని ఎత్తి పడేశాడు, ఏంటి ఇలా ఎత్తి పడేశాడు అని అనిపించింది. ఆ తర్వాత పట్టించుకోలేదు. ఆ పిల్లోడిని ఎగ్స్ పట్టుకుని వెళ్ళిపోయాడు. ఒరే సారీరా దెబ్బ ఏమన్నా తగిలిందా అని అనలేదు. అలా చాలాసేపు పడిపోయినాక వాళ్ళ టీం వాళ్ళే చూశారు. సో ఇక్కడ మణికి దెబ్బ తగిలింది కదా అని అబ్బాయి అంటాడు, ఒరే రెస్ట్ తీసుకోరా అని చెప్పి అన్నాడు. కానీ ఆ పిల్లోడు ఆడడానికి వచ్చినప్పుడు ఆడనివ్వాల్సింది. సో నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పేటప్పటికి ఆ పిల్లోడు అరే నేను ఆడతాను. ఆ పిల్లోడికి ఏంటంటే ఫుటేజ్ మనం స్క్రీన్ ముందు కనపడకపోతే ఎక్కడ ఎలిమినేట్ అయిపోతామా ఈ టెన్షన్ ఉంది ఆ పిల్లోడికి మణికి. కాకపోతే నిన్ను ఆడొద్దన్నాడు కాబట్టి నీకు బాధ వేసింది, ఏడుపు వచ్చింది, నువ్వు ఇలా మూలకెళ్ళి ఏడ్చావు, ఎంత బాగానే ఉంది. మధ్యలో ఎందుకు నేను ఫ్యామిలీ కోసం ఏంటది పిల్లల కోసం నేను విన్ అవ్వాలి, వాళ్ళ కోసం విన్ అవ్వాలంటాడు. ప్రతి ఒక్కళ్ళు పని లేకొచ్చారండి హౌస్కి. వాళ్ళు కూడా విన్ అవ్వడం కోసమే వచ్చారు కదా. నువ్వు మీ ఆవిడ కోసమో మీ పిల్లల కోసమో విన్ అవ్వడానికి వచ్చావు. వాళ్ళ పేరెంట్స్ కోసం విన్ అవ్వడానికి వచ్చారు. వేరే రీజన్ వాళ్ళ కెరీర్ కోసం విన్ అవ్వడానికి వచ్చారు. అంతేగాని వాళ్ళు ఏం సామాన్లు తూకోవడానికి రాలేదు కదా. ఇది ఫ్యామిలీ విషయం. నేను ఎత్తనో సింపతి కోసం మాట్లాడినప్పుడు దాని గురించి మాట్లాడకుండా సరే నువ్వు బాధపడ్డావా, ఎందుకంటే నిన్ను ఆడనివ్వలేదు, నువ్వు ఫిజికల్గా దెబ్బతలింది కాబట్టి నిన్ను ఆడనివ్వలేదు, నీకు బాధ వేసిందా, ఏడు కాసేపు ఏడ్చేసి వదిలేసి నన్ను ఆడనివ్వలేదని. అంతేగాని నేను వాళ్ళ కోసం విన్ అవ్వాలి అంటే నువ్వు ఒక్కడవు విన్ అవుతావని మిగిలిన వాళ్ళు అందరూ మూల కూర్చుంటారా? వాళ్ళు కూడా విన్ అవ్వడానికే కదా వచ్చారు. సో ఈ అతి తగ్గించుకుంటే మనీ మంచిది. గేమ్స్ బాగానే ఆడతాడు, 100% ఆడడానికి ట్రై చేస్తాడు, టాస్క్లో 100% ఇవ్వడానికి ట్రై చేస్తాడు, ఈవెన్ సంచాలక్ చేసినప్పుడు కూడా ప్రాపర్గా చేయడానికి ట్రై చేస్తాడు. సో ఇవన్నీ ఉన్నప్పుడు చాలా బాగా టాస్క్లు బాగా ఆడి ఒక సంచాలక టైంలో ఫెయిర్గా ఉండడానికి ట్రై చేసి ఇన్ని చేస్తున్న వ్యక్తి ఒక్క ఫ్యామిలీ అంటే సింపతి ట్రై చేస్తే చూసే వాళ్ళకి బాగోదు. ఇక్కడ ఆ తర్వాత అబ్బాయి చెప్తున్నాడు, ఒరే ఎందుకురా మోల్ని ఏడుస్తున్నావు అంటే కెమెరాలు చూస్తాయని మోల్ని ఏడుస్తున్నావు అంటే మరి నువ్వు ఇప్పుడు గట్టిగా అరుస్తున్నావు కదరా, అప్పుడు మరి కెమెరాలు కనపడదంటే అయ్యో ఇప్పుడు కెమెరాలు కనపడుతుంది కదా అన్నాడంట. ఆ తర్వాత ఇంకో సీన్ జరిగింది, అది మనకి ఎపిసోడ్లో చూపించలేదు. అది ఏంటంటే ఆ తర్వాత అయిపోయింది కదా ఆడొద్దు అన్నాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ సీన్ అయిన తర్వాత సోనియాని పిలుస్తాడు, అక్క ఒకసారి రా అక్క లోపలికి అంటే ఉండరా వస్తున్నానంటది. లోపలికి వెళ్ళిన తర్వాత అయ్యో కెమెరాలన్నీ నన్నే చూస్తున్నాయే, ఇప్పుడు ఎలాగో నాకు ఒక హగ్ కావాలక్క. ఈ హగ్గుని నేను తప్పుపట్టను, ఎందుకంటే పాపం ఒక అక్కగా తను ఏదో ఎక్కువ ఎమోషనల్గా ఉన్నాడు. సో హగ్ ఇచ్చుకుంటే తీరుతుంది అని. సో దానికోసం అయ్యో కెమెరాలు అన్నీ ఉన్నాయే అంటే సోనియా అంటది, నేను ఇవ్వనరా, నీకు హగ్ ఇస్తే నాకు ఎనర్జీ తగ్గిపోద్ది, నేను నా టాస్క్ ఆడుకోవాలంటే లేదక్క నాకు కొంచెం ఎమోషనల్గా బాధగా ఉందని హగ్ చేసుకుంటాడు. ఒక అక్కగా హగ్ చేసుకోవడాన్ని నేనేమన్నా తట్టు అక్కడ తను ఎమోషనల్ అవ్వడం కూడా ఓకే. కానీ కొన్నిసార్లు చేసే అతులు ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్యామిలీని తీసుకురావడాలు ఇవన్నీ ఎలా ఉంటాయంటే సింపతి డ్రామాలు, మరీ సింపతి డ్రామాలాగా చూడడానికి చిరాకు వస్తుంది అనమాట. అలాంటివి కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అని నా ఒపీనియన్ మనీ విషయంలో. గేమ్స్ అన్నీ బాగా ఆడి సో ఇది నెక్స్ట్ ఏమవుతుందంటే నబీల్ని తీసుకున్నారు కదా వాళ్ళ దగ్గర, నిఖిల్ వాళ్ళ దగ్గర ఎక్కువ గుడ్లు ఉన్నాయి. సో నబీల్ని తీసుకున్నారు, కరెక్ట్ డెసిషన్. ఎందుకంటే వాళ్ళ అభయ క్లాన్లో ఎవరైనా ప్రాపర్గా గేమ్ ఆడుతున్నారంటే నబీల్ తీసుకోవడం కరెక్ట్ డెసిషన్. నెక్స్ట్ ఇంకొకటి విష్ణు నబీల్ ఇష్యూ. నబీల్ అంటున్నాడు టచింగ్ అంటున్నావు అంటే అది నేను వెనక్కి వెళ్ళి వీడియో చూశాను. అక్కడ ఏమంటుందంటే విష్ణు నబీల్ చేతి అంటుంది. సో కాకపోతే విష్ణు అంటది నిన్ను ఏమనలేదు, ఒకవేళ గేమ్ అయ్యాక కూడా నిన్నేమైనా నువ్వు నన్ను అక్కడ టచ్ చేసావు ఇక్కడ టచ్ చేసావు అని నేను నిన్నేమన్నా ఉంటే నువ్వు ఫీల్ అవ్వాలి. ఆ టైంలో నా నోటి నుంచి ఏవైనా వర్డ్స్ వచ్చి ఉండొచ్చు, కానీ నా ఉద్దేశం ఏమీ నిన్ను తప్పు పట్టాలని కాదు అని చెప్తుంది విష్ణు. కానీ వీళ్ళు చేసేది ఏంటంటే జాకెట్లో వేసుకుంటున్నారు. ఓన్లీ విష్ణుయే కాదు, యష్మి కూడా వేసుకున్నది. యష్మి కూడా మొత్తం ఇక్కడ ఈ జాకెట్లో వేసుకుని నిన్ను వేసుకుంది. మరి తీయకూడదు అంటే టచ్ చేయకూడదు అంటే మరి వేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది ఇక్కడ నబీల్ ప్రాబ్లం ఏంటంటే
సెన్సిటివ్ ఇష్యూ కదా, ఇలాంటి విషయాల్లో నెగిటివ్ అయిపోతారు. అందుకు నబీల్ చెప్పుకుంటున్నాడు అనమాట. సో అది నబీల్ టెన్షన్ పడడంలో కూడా అర్థం లేదు. సో విష్ణు ఏమంటదంటే, నేను అనే ఉద్దేశం ఏం లేదు, నేను ఆ తర్వాత నేను ఏమనంటే నువ్వు ఫీల్ అవ్వాలి, ఆ టైంలో ఏ కొన్ని నా వర్డ్స్ వచ్చేసాయి అని అన్నది. సో ఇష్యూ క్లోజ్. అలా కాకుండా విష్ణు నువ్వు నన్ను అక్కడ చెయ్యడం తప్పు, నువ్వెందుకు నన్ను చెయ్యేసావు అక్కడ, ఇలా కనుక రచ్చ చేసింది అనుకో, అప్పుడు విష్ణుయే తప్పు అవుతుంది. ఎందుకంటే పాపం ఆ నబీల్ ఏం కావాలని ఏడు కదా, నువ్వు ఎందుకు దాచుకుంటున్నావుగా, నేను టచ్ చేయకూడదని నువ్వు ఫస్ట్ దాచుకోకూడదు, సింపుల్. సో ఇది ఆ తర్వాత నబీల్ని సంచాలక్ చేశాడు. నబీల్ని సంచాలక్ చేసిన తర్వాత టాస్క్ చాలా చాలా అయింది. ఆ తర్వాత మళ్ళీ యష్మికను నిఖిల్కి చాలా పెద్ద గొడవ అయింది. ఆ తర్వాత హౌస్లో ఇంకో టాస్క్ అయింది. ఆ టాస్క్ ఏంటంటే ఇందులో మళ్ళీ టాస్క్ ఇంకా చాలా ఫిజికల్ అయిపోయింది. పృథ్వీ వాళ్ళని అటు పడేసి ఈటు పడేసి రచ్చ రచ్చ చేశాడు. అది మనకి రేపటి ఎపిసోడ్లో వస్తుంది. ఇది కాకుండా ఇంకో టాస్క్ బాల్ని హోల్స్లో వేయాలన్నమాట, హోల్లో పడేటట్టు వేయాలి. నైనిక అలాగే అభయ్ ఆడతారు. నైనిక ఒక 60 ఎన్నో వేస్తుంది, అభయ్ 90 వరకు వేస్తాడు. సో ఆ టాస్క్లో అభయ్ విన్ అవుతాడు అనమాట. సో ఇది రేపటి ఎపిసోడ్లో మేబీ మనం చూడొచ్చు. అలాగే నా వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈరోజు ఎపిసోడ్ పైన మీ ఒపీనియన్ కూడా చెప్పడం మర్చిపోకండి. టాటా బై బై.